నా పేరు శివనారాయణ అండి. నేను తులసి శిక్షలో పనిచేస్తుంటాను. నేను ఆఫీస్లో ఉండగా 5 o'clock నాకు ఏం జరిగిందంటే లైట్గా చేతిలో కొంచెం ఏదో తేడా కనిపిస్తున్నట్టుంది. నా మాట కూడా ఇప్పుడు నేను మాట్లాడినట్టు కాకుండా అని అట్లా వచ్చింది నాకు. నేను వెంటనే మా అబ్బాయి వాళ్ళకి ఫోన్ చేసి, నాన్న నాకు కొంచెం బాగాలేదు, మాట తేడా ఉంది, ఏదో తేడా ఉంది నాకు అని చెప్పని వెంటనే ఏం చేశానంటే కిందకు వచ్చాక మా అబ్బాయి ఫోన్ చేసి మా కొలీగ్స్ని తీసుకొని, కొలీగ్కి ఫోన్ చేశాడు. మా కొలీగ్స్ని తీసుకొని ఏం చేస్తాను అంటే ఎమ్మటే హాస్పిటల్ కాడికి వచ్చాను. వచ్చి జాయిన్ అయిన ఎమ్మటే ఇమీడియట్లీగా వాళ్ళు ఎంఆర్ఐ చేశారు, తర్వాత ఇంజక్షన్ ఒకటి చేశారు. నాకు వెంటనే తగ్గిపోయింది. ఇక ఆ రోజు నుంచే నేను ఈ రకంగా మళ్ళీ మామూలుగా మాట్లాడటం మొదలు పెట్టాను. అంటే నేను వచ్చిన టైము నాకు ఎమ్మటే తెలుసుకొని త్వరగా రావటం వల్ల ఎమ్మటే రికవరీ అయ్యగలిగా. లేకపోతే అసలు రికవరీ అవ్వటం కష్టం. నేను వచ్చిన దాదాపుగా ఒక 24 hours కూడా కాకతలికి నేను రికవరీ అయిపోయాను. కాబట్టి మీరు కూడా ఎవరైనా కానీ ఇట్లాంటి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మీకు దగ్గరలో ఏది ఉన్నా సరే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా బతకొచ్చు. నేను వచ్చేసే తలకల్లా ప్రదీప్ కుమార్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను. మాకు ఇది బాగా నియరెస్ట్, బాగా హైవేలో ఉంటుంది, ఏ వెహికల్ అయినా సరే త్వరగా రావడానికి పోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను నేను. డాక్టర్ ప్రదీప్ కుమార్ రెడ్డి గారు చాలా యంగ్, చాలా బాగా చూస్తారు, ట్రీట్మెంట్ బాగా చేస్తారు. నేను బాగా మంచిగా మాట్లాడతాం కానీ మన ఒక ఫ్రెండ్లీగా ఉంటాడు. ఒక పేషెంట్ లాగా చూడ్డా ఆయన ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా మాట్లాడతాడు, జోయిల్గా ఉంటాడు, చాలా బాగా చేస్తాడు. కాబట్టి అది కూడా మంచి ట్రీట్మెంట్లో భాగం అది కూడా ఉంది. చాలా బాగుంది అది. నాకు ఈ ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి స్టాఫ్ మొత్తానికి కానీ, తర్వాత మా డాక్టర్ గారు ప్రదీప్ కుమార్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కిమ్స్ సికారా హాస్పిటల్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.